హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు మన కిచెన్ రొటీన్లో ఒక మంచి హెల్దీ రెసిపీ మీతో షేర్ చేస్తాను. చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక ట్రెండింగ్ టాపిక్, అసలు బర్నింగ్ అని చెప్పొచ్చు, ప్రజెంట్ జరుగుతున్న విషయం గురించి కూడా మీతో మాట్లాడతాను. సో వీటికంటే ముందు ఇప్పుడు నేను తీసినవి కొన్ని బ్లాగ్లో ఉన్న పాయింట్స్ మీతో షేర్ చేస్తాను. నార్మల్గా పాలు నేనేంటంటే ఉదయం తీసుకునేవి కాచిన తర్వాత సాయంత్రం వరకు ఫ్రిడ్జ్లో ఉంటే మనకి పైన మీగడ వస్తుంది కదా, అది తీసి స్టోర్ చేసుకుని నెయ్యి అయితే చేస్తూ ఉంటాను. మొన్న అది తీయకుండానే ఇక డైరెక్ట్గా కాచేసి తోడేశాను. మనం ఒకసారి కాచామంటే మళ్ళీ కలిసిపోతుంది కదా, సో కొద్దిగా వస్తుంది ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఆ పాలను యాజ్ ఇట్ ఈస్ తోడేయడం వల్ల పెరుగు తోడుకున్నాక వచ్చినటువంటి పైన ఉన్న మీగడని సపరేట్గా తీసాను. ఇవాళ అది వెన్నపూస చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ దాంట్లో కలపలేము కదా పాలది పెరుగుది, అందుకని విడిగా ఒక చిన్న గిన్నెలోకి తీసి పక్కన పెట్టి మిగిలిన అయితే మజ్జిగ చేసేసాను. ఈరోజు కర్రీ వచ్చేసి మష్రూమ్స్ కర్రీ. మష్రూమ్స్ని మనం మష్రూమ్ మసాలాలా చేసుకోవచ్చు, టమాటా కర్రీ వేసి చేసుకోవచ్చు, విడిగా ఇగురు కూరలా చేసుకోవచ్చు. అంటే మష్రూమ్ ఆరోగ్యానికి తింటే మంచిది అని చెప్పి ఎప్పుడు ఒకే రొటీన్లో చేస్తే మనకి బోర్ అనిపిస్తుంది కదా. కొంచెం మష్రూమ్నే రకరకాల టేస్ట్ లాగా చేసుకున్నాం అనుకోండి, 1-2 రోజులకు 3-4 రోజులకు ఒకసారి రిపీట్ చేసినా మనకు బోర్ అనిపించదు ఆ కూర అనేది. సో ఇవాళ కొంచెం డిఫరెంట్గా చేశాను, అది మీతో షేర్ చేస్తాను. అండ్ ఇవ్వండి, సమ్మర్కి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. సో పల్లీలు 1 కేజీ ఉంటే తెప్పించాను. ఆ తెచ్చిన పల్లీల్ని మన ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసేసి చక్కగా ఫ్రై చేశాను. మామూలుగా కూడా ఫ్రై చేయొచ్చు, కానీ ఎయిర్ ఫ్రైయర్లు ఏంటంటే సమానంగా బాగా వేగుతాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మా వాడికి హాస్టల్కి పంపిస్తే అంత మంచి కాస్ట్లీ చక్కటి ప్లాస్టిక్ డబ్బాని ఇరక్కొట్టుకొని తీసుకొచ్చాడు మూత. ఇంకేం చేస్తామని చెప్పండి. సరే అని చెప్పి ఇక దాంట్లోనే తెచ్చిన దాంట్లో వేయించిన పల్లీలు వేసేసి పెట్టాను. చీటికి మాటికి టక్కనట్లా అడగంగానే వంట చేసి ఏదో ఒకటి పెట్టలేం కదా. సో ఇన్స్టెంట్గా అది కొంచెం మంచివి తినేవి ఏమైనా ఆప్షన్స్ ఇంట్లో ఉంచుకుంటే వాళ్ళకి ఏదైనా తినాలనిపించినప్పుడు అలాంటివి ఉంటే చూసి అవి తీసుకుని తింటారు. సో మనకు కూడా ఎక్కువ బర్డెన్ అయితే ఉండదు ప్రతిసారి ఏదో ఒకటి వండాలి అనేది. చెప్పాలంటే ఈ సమ్మర్కు చెమటలకి కిచెన్లోకి వెళ్ళి చేసే బ్రేక్ఫాస్ట్, లంచ్, సాయంత్రం మళ్ళీ వంట, మధ్యలో ఏదైనా టీలు చాయలు తాగేవాళ్ళు పకోడీలు అవన్నీ ఇవన్నీ వేసుకుంటారు కదా, ఏదో ఒకటి స్నాక్స్. దీనికి చెమటలు మామూలుగా కారవు, అల్లాడిపోతారు ఆడవాళ్ళు కిచెన్లో ఉండి చేయడానికి. ఇంకా దానితో ఈ పిల్లలు సెలవులు వచ్చిన దగ్గర నుంచి అడిగేవి కూడా చేస్తూ ఉంటే చేస్తాము మనము, కాకపోతే కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతాం. చేసిన అరగంట పనికి కారే చెమటలకి మనం గంట పని చేసినంత అలసిపోతాం అనమాట. సో అది ఇప్పుడైతే మష్రూమ్స్ తీసేసి అవి కొంచెం వాటర్ వేయాల్సింది. అప్పుడప్పుడు నేను ఏం చేస్తానంటే ఉప్పు వేస్తూ ఉంటాను, దానివల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతాయి. బట్ ఎంతైనా అవి అలాగ మట్టిలో పెట్టి అంటే తయారు చేస్తారు కదా, ఇవి రెడీమేడ్గా అయ్యే మష్రూమ్సే కదా, రోడ్డు మీద న్యాచురల్గా పండేవి కాదు కాబట్టి సరే అని చెప్పేసి అవి వేస్తాను. కొంచెం ఉప్పు వేసి పక్కన పెట్టా. ఈరోజు పెసరట్లు అండ్ క్యాప్సికమ్ టమాటో చట్నీ చేశాను. మా వాళ్ళు చేస్తే సగం చట్నీ లేపేశారు. స్పైసీ లేకుండా చేస్తాను అనమాట. ఒక్కొక్కసారి నాకు తినాలనిపించినప్పుడు స్పైసీ చేస్తే ఆ చట్నీ సేల్ అవ్వదు. కాస్త లెస్ స్పైసీగా చేస్తే హ్యాపీగా ఇద్దరు తినేస్తారు. సో కొంచెం ఆ మట్టి ఊడొస్తుందని చెప్పేసి ఉప్పు వేసి నార్మల్ సాల్ట్ ఇలా గిలగొడుతున్నాను అనమాట. దీంతో అది మంచిగా దాని మీద ఉన్న దుమ్మంతా కూడా వచ్చేస్తుందని చెప్పేసి అలా వేసి పక్కన పెట్టి, ఈ లోపల మనం కూరకు కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అవన్నీ రెడీ చేసుకుంటే మనకి ఇవి కొంచెం ఆ సాల్ట్లో ఇదవుతాయి కదా, తర్వాత క్లీన్ అయితే చేసుకోవచ్చు అని అయితే పక్కన పెట్టేశాను. అండ్ మీతో చెప్పాను కదండి ఒక బర్నింగ్ టాపిక్ అని, డైరెక్ట్గా మాట్లాడుకోవడం ఎందుకులేండి, ఎందుకంటే ఈ రోజుల్లో మన పని మనం చేసుకుని మన బిజినెస్ మనం చూసుకోవడం బెస్ట్ అనమాట. బిజినెస్ అంటే మన గోల్ ఏంటో మనం చూసుకోవడం బెస్ట్. అనవసరంగా వ్యూస్ వస్తాయనో, లేకపోతే మన వీడియోకి రీచ్ ఎక్కువ వస్తుందనో అనవసరంగా వాళ్ళ గురించి మాట్లాడడం అంత మంచి పని అయితే కాదు. కాకపోతే ఒక ఇష్యూ జరిగింది, మీకు ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక 3 అమ్మాయిలకి సంబంధించిందనమాట. అది అసలు ఒక్కసారి వీడియో చూశానండి, ఎంతమంది వాళ్ళ మీద చేసుకునే వీడియోలు నాకు ప్రతిరోజు ట్రెండింగ్ అవుతున్నాయి అంటే అసలు ఇంత కాంట్రవర్సీ అయిందా ఒక విషయం. అంటే మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు పబ్లిక్గా బిజినెస్ చేసినా చేసినా నోరు అనేది దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ఎంత కంప్ అవుతుంది అనేది వాళ్ళ ఇష్యూ చూశాక తెలిసింది. అది మనకి తెలుసు, బట్ ఏంటంటే మనం కొన్ని విషయాలు
ఓకే. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అనుకుంటాం గానీ, అంత కాంట్రోవర్సీ వరకు తెచ్చుకున్న ఎగ్జాంపుల్‌గా ఎవరి లైఫ్‌లో చూడం జనరల్‌గా అయితే. ఇక్కడేంటంటే వీళ్ళ సిట్యుయేషన్ అట్లా జరిగింది. సో, ఎంత పీక్ స్టేజ్‌కెళ్ళిపోయిందంటే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే నా ఫీడ్ అంతా షార్ట్స్ కానీ, నార్మల్ వీడియోస్ కానీ రకరకాలవి డిఫరెంట్ వాళ్ళ గురించే వస్తున్నాయి. ఇదిగోండి మన హోమ్ మేడ్ కాదు సారీ. గానుగ ఆయిల్ అదే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ రెగ్యులర్‌గా తెచ్చుకున్నటువంటి సన్‌ఫ్లవర్ ఆయిల్ అయిపోయింది. ఇంకా ఇది కూడా గానుగ సన్‌ఫ్లవర్ నూనె అనమాట. బావుంటుంది. ఇంకా పల్లి నూనె ఉంది గానీ కొంచెం మనకు అలవాటు లేని స్మెల్ వస్తది గదా! సరే అది తర్వాత వాడొచ్చని ఆ క్యాన్ పక్కన పెట్టాను బాటిలు. ఇది యూజ్ చేస్తున్నాను. ఈ మష్రూమ్ కర్రీ చాలా సింపుల్‌గా చేస్తాను. కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా జీరా వేసాననమాట, జీలకర్ర. వేసిన తర్వాత ఇప్పుడు సమ్మర్ కదండీ! ఊరికే ఎక్కువ మషాలాలు, చెక్క, బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ వేయకుండా సింపుల్‌గా ఫ్లేవర్ కోసం మనకి కొంచెం నీచు స్మెల్ టైప్‌గానే ఉంటది కదా మష్రూమ్. అది పోగొట్టడానికి మాత్రం కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలనమాట. నూనె కాగిన తర్వాత జీలకర్ర ఏసేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు 3 వేసి అవి మంచిగా వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి మూత పెట్టాను. అది ఈ లోపల ముక్కలనేవి కొంచెం సాఫ్ట్ అవుతాయి గదా! అది అయిన లోపల ఈ యొక్క మష్రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకుందాము. తర్వాత దాంట్లో కట్ చేసుకొని వేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా వీళ్ళ విషయం చూసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే, అవును, మనము సక్సెస్ అయిపోయామని చెప్పేసి ఆహ్, ఇది తలకెక్కిచ్చేసుకొని ఎలా పడితే అలా మాట్లాడినా గూడా ఒక్క క్షణం పట్టదు కిందకి రావడానికి. కానీ ఇంతకుముందు రాజకీయ పరంగా గూడా మనం ఇద్దరి విషయంలో జూసాము. సో, వాళ్ళ పేర్లు ఏంటి అనేది విషయం పక్కన పెడితే, ఇద్దరు వ్యక్తుల విషయాల్లో మనం ఇంకేంటి మనకు తిరుగులేదు అనుకోని మనకు నచ్చినట్టుంటే, జనాలు ఎక్స్‌పెక్ట్ చేసినట్టు కాకుండా మనకు అవకాశం ఇచ్చాక మనకు నచ్చినట్టుగా ఉంటే దించేస్తారు అనేది ఒకటి అర్థమైంది. నోటికి ఏదొస్తే అది మాట్లాడితే ఎంత అయినా సరే ఇంకా డిగ్రేడ్ చేస్తారనేది వీళ్ళ విషయంలో అర్థమైందనమాట. సో, దీనిని బట్టి సమాజంలో మనం డబ్బు ఉన్న వాళ్ళమైనా, డబ్బు లేని వాళ్ళమైనా, మధ్య తరగతి వాళ్ళమైనా మనకేంటి, మన పనేంటి మాక్సిమం చేసుకుంటూ అనవసరమైన గొడవల జోలికెళ్ళకుండా నోరు కాస్త అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా చేసుకుంటేనే అది యూట్యూబ్ అయినా, బిజినెస్ అయినా, మన రెగ్యులర్ లైఫ్ అయినా హ్యాపీగా లీడ్ చేస్తాం. లేదంటే ఇట్లాంటి తలకాయ నొప్పులన్నీ గూడా మనకొచ్చి చుట్టుకుంటాయి. అంతే. ఇగోండి మీతో మాట్లాడుతూ ఈ లోపల నేను మష్రూమ్స్ కడిగి క్లీన్ చేశాను. మన ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ అయినాయి. ఎందుకంటే ఇది స్టీల్ కడాయి గదా! సో, ఈ బుజ్జి కడాయి ఎంత బావుందంటే గారెల దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి, చట్నీలు మగ్గబెట్టడం దగ్గర నుంచి నాకు కాంపాక్ట్‌గా ఉంది. ఎందుకంటే నేను మీకు తెలుసు గదా! కొంచెం క్వాంటిటీ తక్కువ కుక్ చేస్తాను కాబట్టి నాకిది హ్యాండీగా అంటే చేతికి చక్కగా మంచిగా ఉంది. సో, కొంచెం కడాయి హ్యాండిల్స్ హీట్ అయినట్టు అనిపిస్తాయి వంట అయిపోయాక. కానీ నాకు యూజ్ చేయడానికి ఎక్కువ అంటుకోకుండా బావుంటదనమాట నాన్ స్టిక్‌గా. మీకు కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్, పిన్ కామెంట్‌లో ఇస్తాను. డెఫినిట్‌గా తీసుకోండి. ఒక్కటైనా పెద్దది కాపోయినా, మరీ చిన్నది కాపోయినా ఒక మీడియం సైజ్‌ది ఇలాంటిది ఒకటుంటే మనం ప్రతిరోజు చేసుకునే కూరకి, వాటికి చట్నీకి, వాటికి వేపుకోవడానికి బావుంటది. సో, మీరు చూస్తే నేను రెగ్యులర్‌గా వాడుతూనే ఉన్నాను కదా! ఇంతకుముందు నేను మేయర్ బ్రాండ్‌ది ఒకటి సేమ్ ఇంత సైజ్ కడాయే వాడేదాన్ని. కానీ దాంతో పోలిస్తే క్వాలిటీ ఇండస్ వాలీ వాళ్ళదైతే నిజంగా బావుందండి. అది మొన్న ఒకసారి ఏమైందంటే చెప్తాను మన రెసిపీ అయితే. నేను ఉల్లిపాయలన్నీ మంచిగా అంటే గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ మష్రూమ్ ముక్కలన్నీ వేసేసి ఊరికే కలపకుండా, ఎందుకంటే ప్రతిసారి ఆ స్టవ్ దగ్గర ఉండలేం కాబట్టి నేను ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా వేసేసి కలిపేసి కొంచెం వాటర్ వేసాను. మష్రూమ్‌లోంచే నీళ్ళొస్తాయి కానీ మనం కాస్త కొద్దిగా ఎక్స్‌ట్రా వాటర్ వేసి మగ్గిస్తేనే అది కొద్దిగా సాఫ్ట్ అయినట్టుగా అనిపిస్తాయి. ఎందుకంటే నేను నీళ్లు వేయకుండా కుక్ చేసినప్పుడు దాని టెక్స్చర్ తినేటప్పుడు ఎట్లా ఉంది, కొంచెం నీళ్ళేస్తే ఎట్లా ఉంది చూసాను కాబట్టి కొద్దిగా నీళ్ళేస్తేనే బెస్ట్ అనిపించి వేసేసి కొద్దిగా సేపు హైలో ఉంచి తర్వాత సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేస్తే ఇంక మనం మిగతా పనులేమన్నా చేసుకునే లోపల నీళ్ళు ఎగిరి కూర అనేది దగ్గరకొస్తుంది. దగ్గరకొచ్చిన తర్వాత మీరు కొంచెం కొత్తిమీర ఉంటే పైన గార్నిష్ చేసేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఇంకా మనకు కొంచెం మీగడే ఉంది కదా! అటు మిక్సీలో వేసినా అంతా మెస్సీ అవుతది. మళ్ళా స్టాండింగ్ మిక్సర్‌లో పెట్టినా కొంచెం మీగడకి అంత వర్క్ క్లీనింగ్ చేయాలి. సో, అదంతా ఎందుకని చెప్పి ఒక కప్పులో కప్ పెరుగు ఏదైతే మీగడ తీసామో అది వేసేసి కొంచెం నీళ్లు పోసి మన దగ్గర ఈ చిన్న విస్కర్ ఉంది కదా! పోర్టబుల్‌ది. సో, దీంతో ట్రై చేశాను. మామూలుగా ఎప్పుడైనా నేను మజ్జిగ చేసేటప్పుడు మీగడ కలిసిపోతుంటే మనం మన కోసం మజ్జిగ చేసుకుని దాని మీద మీగడ అనేది సెపరేట్ అయిపోతూ ఉంటుంది. సో, దీంతో ట్రై చేద్దాము. ఎప్పుడు చేసినా మీగడ వస్తుంటది కదా! వచ్చిద్దా రాదా అని చేశాను గానీ కొంచెం సేపు ట్రై చేసేసరికి చక్కగా మీగడంతా సెపరేట్ అయిపోయింది. చూసారా?
మంచిగా ఒక పెద్ద స్కూప్ ఐస్ క్రీమ్ స్కూప్ అంత వెన్నపూస అయితే వచ్చేసింది. ఇక దాన్ని సెపరేట్ చేసి ఈ మజ్జిగ చేసిన దాంట్లో కలిపేస్తాను. ఇంకా మజ్జిగ అంటూ ఉంటారు. అండ్ మనకి కూడా ఎంతసేపు దాహంగా అనిపించినప్పుడు ఊరికే నీళ్లు తాగే కంటే కూడా కొంచెం మజ్జిగ చేసి పెట్టుకొని అవి తాగుతూ ఉంటే దాహాద్రి తీరుతుంది. అట్ ద సేమ్ టైమ్ మన బాడీకి కూడా చలవ చేస్తుంది. అందుకని చెప్పి ఈ సమ్మర్‌లో పెరుగు తినడం అనేది పక్కన పెట్టేసి ఇంకా అన్నము వండిన తర్వాత ఉన్న పెరుగు ఎంతైతే తోడేసామో అంతా కంప్లీట్ మజ్జిగ చేసేసి ఇలా ఉంచేస్తాను. ఇక సాయంత్రం వరకు ఎవరికి తాగాలనిపించినా రెడీగా ఉంటాయి. అండ్ మీకు గుర్తుంటే ఊర్లో ఉన్నప్పుడు మజ్జిగ చేసి చిలికి దాని మీద వచ్చిన వెన్నపూసని ఇలాగే చేసి మజ్జిగలో వేసి ఉంచేవాళ్ళు. అన్నం తినేటప్పుడు అది నంచుకుని తినేవాళ్ళు. సో ఈ కొంచెంతోటి నెయ్యి కాయడం ఎందుకు, ఈరోజు మేము కూడా అలాగే తినేసేయచ్చు అని చెప్పేసి నేను మీగడ అంతా తయారు చేసిన దాన్ని వెన్నపూసని ఇందులోనే వేసేసాను. చక్కగా అన్నం తినేటప్పుడు తినేసామనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది ఆ వెన్నపూస తింటూ ఉంటే సాఫ్ట్‌గా. సో ఇంక ఈ మూత ఇదంతా మనకి పని చేసామంటే అంతా మొత్తం మజ్జిగ అయిపోయింది కదా! కడగడం ఎందుకని చెప్పి నాకు టిష్యూతో క్లీనింగ్ బాగా అలవాటు. సో టిష్యూతో తుడిచేసాను. కొంచెం అంచులు అవన్నీ తుడిచేసి నీట్‌గా మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే నీట్‌గా ఉంటుంది. సో అదండి. ఇంకా ఈరోజు నేను డిస్కస్ చేసిన విషయం మీకు అర్థమైతే కామెంట్ సెక్షన్‌లో అవును అలాగే ఉండాలి, లేదంటే ఈ రోజుల్లో కాంట్రవర్సీ వస్తాయని నేను చెప్పిన పాయింట్‌కి ఏకీభవిస్తారా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మనం మాట్లాడుకుంటూ ఉంటే కూర కాస్త మగ్గుతుంది. కాసేపైతే మనం దగ్గరికి రావాలనుకుంటే ఇంకాస్త ఉంచుకోవచ్చు. లేదా కొంచెం గ్రేవీగా ఇట్లాగే ఉండాలనుకుంటే ఇంకొక 2 నిమిషాల నుంచి ఆఫ్ చేయొచ్చనమాట. ఫైనల్‌గా యమ్మీగా మంచిగా టేస్టీగా చాలా బాగుంటుంది. స్పైసీగా ఉండే మష్రూమ్ మసాలా సింపుల్‌గా అయిపోయింది. ఇదిగోండి నేనైతే దగ్గరగా వండాను. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయొచ్చు ఈ విధంగా ఒకసారి. హోప్ ఇవాల్టి సింపుల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఏ విషయంలో అయినా సరే మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.